Namaste people, welcome to our channel. Today's our topic is full adder. అసలు ఫుల్ యాడర్ అంటే ఏంటి? ఫుల్ యాడర్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషనల్ సర్క్యూట్ దట్ పర్ఫార్మ్స్ ది అడిషన్ ఆఫ్ టూ బైనరీ ఇన్పుట్స్ అండ్ ఏ క్యారీ ఇన్పుట్ అండ్ దిస్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ ది ఫుల్ యాడర్. ఈ ఫుల్ యాడర్ ఏం చేస్తుందంటే మనం అప్లై చేసిన 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి రెండేమో బైనరీ ఇన్పుట్స్ అండ్ అనదర్ వన్ ఈస్ క్యారీ ఇన్పుట్ and it performs the operation and gives the output sum and carry. Now we discuss about the block diagram of the full adder. And this is the block diagram for full adder and basic block diagram. And ఈ XY CN అనేవి ఇన్పుట్స్ అండ్ సమ్ అండ్ క్యారీ అనేవి అవుట్పుట్స్. అంటే ఇక్కడ మనం అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు మనకి 2 అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఏంటిదంటే సమ్ అండ్ సెకండ్ ఏంటిదంటే ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ది ఆపరేషన్ ఇట్ జనరేట్స్ ది క్యారీ అండ్ దిస్ ఈజ్ ది ట్రూత్ టేబుల్ ఫర్ ది ఫుల్ యాడర్. అంటే ఇక్కడ మనం బైనరీ బీట్స్ అంటే 0 to 7 వరకు తీసుకోవాలి. అంటే ABCN అండ్ 0 to 7 అండ్ 0 to 7 వరకు మనం అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనం దీంట్లో అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎట్లా అంటే ఇఫ్ 0 + 0 0 0 + 0 0 అంటే మనకి ఇక్కడ సమ్ రాలేదు, క్యారీ రాలేదు. అండ్ సేమ్ ఇలాగే అంటే ఇప్పుడు A + B అంటే 0 + 0 0 అండ్ 0 + 1 1 అంటే మనకి సమ్ అనేది క్యారీ వచ్చింది, బట్ ఇక్కడ మనకి క్యారీ అనేది రాలేదు. అండ్ నెక్స్ట్ స్టెప్ అంటే 0 + 1 1 1 + 0 1 అంటే ఇక్కడ మనకు సమ్ వచ్చింది, సో క్యారీ ఎలాగో రాలేదు. నెక్స్ట్ 0 + 1 1 1 + 1 అంటే మనకి ఇక్కడ సమ్ రాలేదు, బట్ క్యారీ వచ్చింది. నెక్స్ట్ అంటే 1 + 0 1 సేమ్ ఇలాగే మనకి ఇలానే మనం పర్ఫామ్ చేసుకుంటూ వెళ్తే మనకి సమ్ అండ్ క్యారీ అనేది వస్తుంది. ఈ సమ్ అండ్ క్యారీని బేస్ చేసుకొని మనం వీటికి బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎట్లా రాయాలంటే ఫస్ట్ మనం సమ్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే ఇక్కడ వన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వన్స్ని బేస్ చేసుకొని మనం రాయాలి. అంటే ఇది 0 1 2 3 4 5 6 7 కదా. అంటే ఇక్కడ 1 ఎక్కడ వచ్చింది, 1 దగ్గర వచ్చింది. అంటే 1, 2, 4. సో మనకి ఇవి మిన్ టర్మ్స్ అనేవి ఎక్కడెక్కడ వచ్చినాయి అక్కడ మనం రాసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ M ఆఫ్ 1, 2, 4, 7 ఇది మనకి సమ్లో. అండ్ క్యారీకి బులియన్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే సమ్మేషన్ M ఆఫ్ 3, 5, 6, 7. నెక్స్ట్ ఈ సమ్ అండ్ క్యారీని బేస్ చేసుకొని మనం వీటికి బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాయాలి. ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి సమ్లో 1 ఉంది కదా, ఈ 1కి బైనరీ బిట్ ఎంత 0 0 1 అంటే మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 0 ఉంటేనేమో కాంప్లిమెంట్, 1 ఉంటేనేమో నో కాంప్లిమెంట్ కదా. అంటే ఇప్పుడు మనకి 1 ఉంది, 1 దగ్గర మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు A బార్ B బార్ Cin ఇట్లా రాసుకోవాలి. అంటే A బార్ B బార్ Cin ప్లస్ నెక్స్ట్ 2 దగ్గర మనకు 2 దగ్గర ఎట్లుంది A బార్ B C బార్ A బార్ B Cin బార్. సో ఇలానే రాసుకుంటూ వెళ్తే మనకి ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది సమ్కి వచ్చింది. నెక్స్ట్ క్యారీ కూడా ఇలానే రాయాలి. క్యారీ C ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 3 ఎక్కడ ఉంది ఇక్కడ అంటే A బార్ B C ఇలానే రాయాలి అన్నిటికీ. అండ్ దిస్ ఈజ్ ది బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది సమ్ అండ్ క్యారీ ఆఫ్ ది ఫుల్ యాడర్. నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. అంటే నెక్స్ట్ మనం ఫస్ట్ సమ్ చూద్దాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చింది కదా ఈ ఎక్స్ప్రెషన్లో మనకి ఏది కామన్ ఉంది, ఫస్ట్ మనం ఇది చూద్దాం. దీంట్లో మనకు కామన్ థింగ్ ఏంటి Cin కదా, అంటే Cinని కామన్ తీసుకొని నెక్స్ట్ దీంట్లో మనకి ఏది కామన్ ఉంది Cin బార్ కదా, లైక్ Cin బార్ని కామన్ తీసుకొని ఏమేమి ఉంది ఇక్కడ A బార్ B అండ్ AB బార్. సో నెక్స్ట్ మనం ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు A బార్ B బార్ ప్లస్ AB కదా. దీన్ని మనం ఎక్స్క్లూజివ్ నాట్ కదా, అంటే నెక్స్ట్ Cin ఆఫ్
ఏ ఎక్స్క్లూజివ్ నార్ ఇలా. నెక్స్ట్ సి ఇన్ బార్ ఆఫ్ ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ కదా, అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇలా. నెక్స్ట్ మనకి ఈ స్టెప్ వచ్చినాక దీన్ని మనం ఈ టర్మ్ని ఎక్స్ బార్ అనుకోవాలి, ఈ టర్మ్ని ఎక్స్ అనుకొని మనం సబ్స్టిట్యూట్ వేస్తే మనకి ఏమొస్తుంది అంటే సిఇన్ ఇంటూ ఎక్స్ బార్ ప్లస్ సిఇన్ బార్ ఇంటూ ఎక్స్ కదా, సమ్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ మనం దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఇన్, అంటే ఇది మనకి ఎట్లుంది ఎక్స్ప్రెషన్ ఎక్స్క్లూజివ్ ఆర్ కదా. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సిఇన్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ మనం అంటే మనకి ఎక్స్ వాల్యూ ఏంటిది ఏబీ కదా, అంటే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే సిఇన్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఇట్లా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ మనకి ఏసీ ఈక్వల్ టు ఏమొస్తుంది, దీన్ని ఆర్డర్ వైజ్గా రాసుకుంటే ఎక్స్క్లూజివ్ ఆర్ బి ఎక్స్క్లూజివ్ ఆర్ సిఇన్, and this is the expression for the sum of the full adder. And next we discuss about the carry. Next carry C is equal to మనకి ఏమొచ్చిన ఎక్స్ప్రెషన్ సమ్మేషన్ m of 3, 5, 6, 7 ఇది దీని బులియన్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, దీంట్లో మనకి ఏవైతే కామన్ ఉందో ఆ టర్మ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో మనకి ఈ క్యారీ ఎక్స్ప్రెషన్లో నేను ఇందులో సిఇన్ అనేది కామన్ తీసిన, ఇక్కడ ఏబి అనేది కామన్ తీస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అండ్ సిఇన్ బార్ ప్లస్ సిఇన్ ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది మనకి. సో అది ఇక్కడ ఫస్ట్ మనం ఈ టర్మ్ చూద్దాం. ఈ టర్మ్ది వాల్యూ ఎంత మనకి, ఇక్కడ ఈ టర్మ్ ఎట్లుంది, ఇప్పుడు ఏ ప్లస్ ఏ బార్ వాల్యూ ఎంత 1 కదా. సో ఇక్కడ మనకి దీని వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ నేను యాజ్ యూజువల్గా నెక్స్ట్ సిఇన్ ఇంటూ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ప్లస్ ఏబి ఇట్లా వచ్చింది కదా. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ టర్మ్ని బేస్ చేసుకొని నేను ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాస్తాను, అంటే ఏబి ప్లస్ సిఇన్ ఏబి ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఇలా రాయొచ్చు కదా ఈ ఎక్స్ప్రెషన్ని. ఏం లేదు ఇక్కడ నేను ఈ టర్మ్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా రాయొచ్చు అంటే నెక్స్ట్ ఏబి ప్లస్ సిఇన్ ఉంది కదా, దీన్ని యాజ్ యూజువల్గా రాసుకోండి. ఇక్కడ నేను ఏ టర్మ్ని ఏం చేస్తానంటే దీన్ని ఏ ఇంటూ బి ప్లస్ బి బార్ ఏని కామన్ తీసి ఇట్లా రాస్తాను. నెక్స్ట్ ప్లస్ ఏ బార్ బి అంటే దీన్ని 1 అని రాసుకోవచ్చు కదా, అంటే నెక్స్ట్ ఏబి ప్లస్ సిఇన్ ఇంటూ ఏ ప్లస్ ఏ బార్ బి. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు ఈ ఎక్స్ప్రెషన్ని ఏబి ప్లస్ సిఇన్ ఇంటూ దీన్ని ఏ ప్లస్ ఏ బార్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ దీని వాల్యూ 1 కాబట్టి నేను ఏం రాస్తానంటే ఏబి ప్లస్ సిఇన్ ఇది 1 కాబట్టి యాజ్ యూజువల్గా ఏ ప్లస్ బి ఇట్లా రాసుకోవచ్చు కదా. దీన్ని ఈ టర్మ్ని నేను ఏబి ఇంటూ ఏ ప్లస్ ఏబి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిఇన్ ప్లస్ బి ఇంటూ సిఇన్గా రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ నేను దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే నాకు ఇలా వచ్చింది. దీని తర్వాత స్టెప్ నెక్స్ట్ ఎట్లా రాసుకోవచ్చు ఏబి ప్లస్ ఏబి ప్లస్ సిఇన్ ప్లస్ బి ఇంటూ సిఇన్ ఇక్కడ వస్తుంది. దీని ఎలా అంటే లైక్ సి అవుట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ ఇంటూ సిఇన్ ప్లస్ బి ఇంటూ సిఇన్. ఈ స్టెప్ ఏమైందని డౌట్ రావచ్చు, అంటే దీన్ని రాసుకోవచ్చు ఏబి ప్లస్ ఏబిని నేను ఏబి అని రాసుకున్నా. And this is a general equation for the full adder of the carry. And this is our video guys. Thank you for